ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఈరోజు మనం మ్యాథ్స్ మెథడాలజీలో మరొక ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ భారతీయ గణిత శాస్త్రవేత్తల్లో మరి గతంలో ఫ్రెండ్స్ మనం ఒక వీడియో చేసుకున్నాం. మరి ఆ వీడియోలో ఆర్యభట్ట గురించి చాలా లాజిక్గా చాలా రకాలైనటువంటి ట్రిక్స్ను ఉపయోగించి మీకు గతంలో వీడియోని అప్లోడ్ చేశాం ఫ్రెండ్స్. ఎవరైనా ఆ వీడియోని చూడని వాళ్ళంటే చూడండి. మరి ఈరోజు మరి భారతీయ గణిత శాస్త్రవేత్తల్లో నెక్స్ట్ ఉన్నటువంటి భాస్కరాచార్య 2 గురించి, అంటే భాస్కరాచార్య 1, 2 ఇద్దరు ఉన్నారు ఫ్రెండ్స్. మనకు మెథడాలజీలో ఎక్కువ బిట్స్ అడుగుతున్నటువంటి భారతీయ గణిత శాస్త్రవేత్త భాస్కరాచార్య 2 గురించి ఈ వీడియోలో చాలా లాజిక్గా నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మరి ఈ టాపిక్ అనేది ఏపీలో ఉంది, అదేవిధంగా టీఎస్లో ఉంది ఫ్రెండ్స్. మరి నా దగ్గర డిఎడ్ అదేవిధంగా బిఎడ్ బుక్స్ ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించిన బుక్స్ 2 ఉన్నాయి ఫ్రెండ్స్. మరి ఎస్జిటి వాళ్ళైనా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైనా ఈ వీడియో అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజీగా ట్రై మెథడ్లో భాగంగా మ్యాథ్స్ మెథడాలజీలో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఎస్జిటి వాళ్ళకి అటు ఏపీ ఇటు తెలంగాణ 2 రాష్ట్రాలలో సేమ్ యాజ్ ఇట్ ఈజీగా అవే పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని చాలా ఈజీగా లాజిక్గా నేర్చుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో చాలా గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో మరి టెట్ అండ్ డిఎస్సి నోటిఫికేషన్ రావడం జరిగింది ఫ్రెండ్స్. మరి డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ నోటిఫికేషన్ అనేది అందరినీ ఒకసారి షాక్ గురి చేసింది ఫ్రెండ్స్. ఎందుకు అని ఆ మాట నేను షాక్ అనే మాట ఎందుకు అంటున్నానంటే ఫ్రెండ్స్, మరి ఆ టెట్ అండ్ డిఎస్సి నోటిఫికేషన్ మీరు ఒకసారి పరిశీలించినట్లయితే మరి అది చాలా కన్ఫ్యూజ్గా ఉంది ఫ్రెండ్స్. మరి అలాంటి కన్ఫ్యూజ్లో మరి డిఎస్సి ఆస్పిరెంట్స్ మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనే దాని గురించి ఆలోచించాల్సి వస్తే మరి వాళ్ళు చాలా గందరగోళంగా మరి అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఫ్రెండ్స్. మరి ఎలా ముందుకు వెళ్తారో ఎలా ముందుకు నడుస్తారో అనేది మరి రాబోయే కాలంలో మనం చూద్దాం ఫ్రెండ్స్. సో ప్రస్తుతానికి మనం చేయాల్సిన పని ఏంటంటే ఫ్రెండ్స్ మరి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి మరి అవన్నీ ఆలోచనలన్నింటిని పక్కన పడేసి మనం ఇప్పుడు ఇవాళ నుంచి ఈ క్షణం నుంచి మన ప్రిపరేషన్ అనేది చాలా వేగవంతంగా చేసేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మరి టైం వేస్ట్ కాకుండా ఈ మ్యాథ్స్ మెథడాలజీలో ఈ భాస్కరాచార్య 2 గురించి జస్ట్ మనం ఒక 10-15 నిమిషాల్లో చాలా లాజిక్గా నేర్చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ దానికంటే ముందు ఇంకొక చిన్న విషయం ఏంటంటే యాప్ గురించి చాలామంది కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్. ఆల్రెడీ యాప్ని నేను తయారు చేశాను ఫ్రెండ్స్. యాప్ని తయారు చేసి కంటెంట్ని కూడా అందులో యాప్లో పెట్టాను. మరి ఆ యాప్ని ప్లే స్టోర్లో అప్లోడ్ చేయడానికి మరి కొంతమంది టెక్నీషియన్స్కి దానికి సంబంధించినటువంటి వాళ్ళకి నేను ఒక 2-3 డేస్ క్రితం వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. వాళ్ళు ఆ ప్లే స్టోర్లో అప్లోడ్ చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వచ్చి కొంత లేట్ అయింది ఫ్రెండ్స్. నాకు తెలిసి ఒక 1 or 2 డేస్లో అది ప్లే స్టోర్లోకి రాబోతుంది. మరి దాన్ని కూడా మీకు వెంటనే దానికి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు రేపు ఎల్లుండి ఇస్తా ఫ్రెండ్స్. మరి ఈరోజు భాస్కరాచార్య 2 గురించి ఈ వీడియోలో చాలా వేగంగా మనం జస్ట్ ఒక 10-15 నిమిషాల్లోనే స్పీడ్గా లాగించేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మరి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి ఈ పీడిఎఫ్ అనేది తెలుగు అకాడమీ బుక్లో ఉన్నదాన్ని నేను యాజ్ ఇట్ ఈజీగా దాన్ని తీసి మీకు ఇక్కడ చూపించడం జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మరి ఇక్కడ ఇటువంటి భారతీయ గణిత శాస్త్రవేత్తలు కానివ్వండి ఏదైనా సరే అకాడమీ బుక్లో ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈజీగా రేపు ఎగ్జామ్లో ఇస్తాడు కాబట్టి అదే అకాడమీ బుక్లో ఉన్నదాన్ని మీకు పీడిఎఫ్గా ఇక్కడ చూపించడం జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. భాస్కరాచార్యుడికి సంబంధించి ఫ్రెండ్స్ గతంలో ఎలాంటి బిట్స్ అడిగాడు అంటే భాస్కరాచార్యుడు మొత్తం ఎన్ని రకాలైనటువంటి గ్రంథాలను రాశాడు, ఇది గతంలో అడిగినటువంటి బిట్ ఫ్రెండ్స్. మరి భాస్కరాచార్యుడు గతంలో రాసినటువంటి గ్రంథాలలో మరి సిద్ధాంత శిరోమణి అనేటటువంటి గ్రంథం చాలా ఫేమస్. అదేవిధంగా కరణ కుతూహలం అనేటటువంటి గ్రంథం కూడా అది ఫేమసే. మరి సిద్ధాంత శిరోమణి అనేటటువంటి గ్రంథం ఏ సంవత్సరంలో రావటం జరిగింది? మరి అదేవిధంగా లీలావతి అంటే భాస్కరాచార్యుని కూతురు పేరు లీలావతి మనందరికీ తెలుసు. ఈ లీలావతి అనేటటువంటి ఆ గణితంలో మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి, ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఆ భాగాల సంఖ్య ఎంత, ఒక్కొక్క భాగంలో ఏమేమి ఉన్నాయి, అదేవిధంగా కరణ కుతూహలంలో ఉన్నటువంటి కొన్ని మేజర్ పాయింట్స్ ఏంటి, మరి ఇవన్నీ గతంలో అడిగినటువంటి బిట్స్ ఫ్రెండ్స్. అదేవిధంగా భాస్కరాచార్యుడు ప్రతిపాదించినటువంటి కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి, కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. మరి అవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి
వాటన్నింటిని ఇప్పుడు మనం చాలా లాజిక్గా నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఎవరినైనా ఒకరి గురించి చదివేటప్పుడు, ఒక గణిత శాస్త్రవేత్త కానివ్వండి ఎవరి గురించి అయినా చదివేటప్పుడు కొన్ని జనరల్ పాయింట్స్ ఉంటాయి, కొన్ని మేజర్ పాయింట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అది మనకు తెలుసు. జనరల్ పాయింట్స్ ఏంటంటే జనరల్గా మనం చదువుకుంటే అర్థమవుతుంది, వాటి మీద ఎగ్జామినరు ఫోకస్ చేసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. మేజర్ పాయింట్స్ కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్. అలాంటి పాయింట్స్ని మనం చాలా లాజిక్గా గుర్తుపెట్టుకుంటే రేపు వాడి అప్లికేషన్ రూపంలో ఇచ్చినా కూడా మనం చాలా ఈజీగా ఆన్సర్ని పెట్టేయచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం. అసలు భాస్కరాచార్యుడు అనగానే మనం ఒక లాజిక్ను ఉపయోగించి దీనికి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ని మనం జస్ట్ ఒక్క లాజిక్తోనే కనుక్కోవచ్చు ఫ్రెండ్స్. అది ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, భాస్కరాచార్యుడు అనేటటువంటి పదంలో మనకు ఒక తెలుగు పదం మనకు గుర్తుకు వస్తుంది ఫ్రెండ్స్. భాస్కరాచార్యుడు అంటే భాస్కరుడు అని మనకు తెలుగు మీనింగ్ తెలుసు. భాస్కరుడు అంటే మన అందరికీ తెలుసు ఫ్రెండ్స్, భాస్కరుడు అంటే సూర్యుడు అనేటటువంటి ఒక తెలుగు మీనింగ్ అనేది మనకు తెలుసు ఫ్రెండ్స్. అంటే టోటల్ ఈ భాస్కరాచార్యుడికి సంబంధించినటువంటి టోటల్ అన్ని బిట్స్ కూడా ఈ సూర్యుడు అనేటటువంటి పదాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే అన్నీ వచ్చేస్తాయి ఫ్రెండ్స్, చాలా లాజిక్గా వస్తాయి. ఇప్పుడు చూడండి, ఈ సూర్యుడికి సంబంధించి నేను ఒక 4-5 బిట్లు మీకు చాలా లాజిక్గా చెప్తా. సూర్యుడు మనకు తెలుసు, భాస్కరాచార్యుడు అంటే భాస్కరుడు అంటే సూర్యుడు అని మనకు గుర్తుంది ఫ్రెండ్స్. రేపు ఎగ్జామ్లో బిట్ ఏ విధంగా ఇస్తాడంటే 0 నియమాలను ప్రతిపాదించింది ఎవరు, లేదా a + 0 = a అని, లేకపోతే a × 0 = 0 అని, ఇట్లా లాజికల్గా 0కి సంబంధించి నియమాలను ప్రతిపాదించింది ఎవరు అంటే భాస్కరుడు అని పెట్టేయండి ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఈ 0 అనేది సూర్యుడు గుండ్రంగా ఉంటాడు కాబట్టి, భాస్కరుడు అంటే సూర్యుడు గుండ్రంగా ఉంటాడు కాబట్టి 0 అనేది గుండ్రంగా ఉంటుంది కాబట్టి అలా లాజిక్గా మనం చాలా ఈజీగా మనం కనుక్కోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంకొక రకమైనటువంటి బిట్ ఏంటంటే ఖగోళ శాస్త్రానికి సంబంధించి అన్నాడు అనుకోండి, సూర్యుడు మరి అంతరిక్షంలో ఉంటాడు కాబట్టి అది ఖగోళ శాస్త్రానికి సంబంధించింది కాబట్టి అలా మీరు ఎన్నో రకాలైనటువంటి బిట్స్, ఇప్పుడు మీరు అకాడమీలో ఉన్నటువంటి ప్రతి బిట్ని ఫ్రెండ్ మీకు చాలా లాజిక్గా చూపిస్తా. మీరు జస్ట్ ఒక హాస్యంగా గుర్తుపెట్టుకోండి. భాస్కరాచార్యుడు అంటే భాస్కరుడు అంటే సూర్యుడు, సన్ SN సన్ అనేటటువంటి పదం మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే అన్ని రకాలు వస్తాయి ఫ్రెండ్స్. లీలావతి గణితం వస్తుంది, సిద్ధాంత శిరోమణి అనేటటువంటి గ్రంథం వస్తుంది, లీలావతిలో ఉన్నటువంటి భాగాల సంఖ్య వస్తుంది. ఈ సూర్యుడు అనే పదాన్ని గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్, కరణ కుతూహలంకి సంబంధించినటువంటి ఆ పాయింట్స్ అన్నీ కూడా మరి భాస్కరాచార్యుడు ప్రతిపాదించినటువంటి ముఖ్యమైన మేజర్ పాయింట్స్ అన్నీ కూడా ఈ సూర్యుడితో మీరు లింక్ పెట్టి గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్ ఇక లైఫ్లో మర్చిపోలేరు. జస్ట్ ఒక 5 నిమిషాల్లోనే మీరు మొత్తాన్ని రివిజన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ భాస్కరాచార్యుడికి సంబంధించి జనరల్ పాయింట్స్ నేను మామూలుగా చెప్పను ఫ్రెండ్స్, ఎందుకంటే జనరల్ పాయింట్స్ అనేది ఎవరైనా చదువుకుంటే వస్తుంది కాబట్టి మేజర్ పాయింట్స్ దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ భాస్కరాచార్యుడు అనగానే ముఖ్యంగా మనకు 2 గ్రంథాలు గుర్తుకొస్తాయి ఫ్రెండ్స్. ఆ 2 గ్రంథాల కంటే ముందు భాస్కరాచార్యుడికి ఒక లీలావతి అనేటటువంటి తన కూతురు ఉంది అనేటటువంటి చిన్న ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అది మన అందరికీ తెలుసు. భాస్కరాచార్యుడికి మరి లీలావతి అనేటటువంటి 7 సంవత్సరాలు అంటే తన 7 ఏళ్ల కుమార్తె, తనకు చాలా ఇష్టంగా ఉన్నటువంటి తన 7 ఏళ్ల కుమార్తెకు వైధవ్యం కలుగుతుందని ఇదంతా మీరు చదివితే అర్థమవుతుంది ఫ్రెండ్స్. దాని మీద బిట్స్ అడిగేటటువంటి సందర్భాలు గతంలో లేవు, అడిగేటటువంటి అవకాశం కూడా ఏమి ఉండదు ఫ్రెండ్స్. అది జనరల్గా మనం చదువుకుంటే అర్థమవుతుంది. దీంట్లో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఇదొకటి లీలావతి, భాస్కరాచార్యుడి కూతురు పేరు లీలావతి అనేటటువంటి పదం మనకు తెలుసు కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోండి. దానికి లాజిక్ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. లీలావతి భాస్కరాచార్యుని కూతురు పేరు అనేటటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. ఇక దీని గురించి స్టోరీ అంతా అవసరం లేదు ఫ్రెండ్స్. ఆయన ఒక జలగట్టిక యంత్రాన్ని కనుగొంటాడు. తన కూతురికి ఎప్పుడైతే మరి మ్యారేజ్ చేయటం జరుగుతుందో అదే రోజు హస్బెండ్ చనిపోయి వైధవ్యం కలుగుతుంది అనేటటువంటి ఆ స్టోరీ అంతా ఉంటుంది. మనకు అదంతా అవసరం లేదు ఫ్రెండ్స్. మనకు ముఖ్యంగా మరి ఎగ్జామ్ పరంగా మనం చూసుకున్నట్లయితే 2 బిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఒకటి వచ్చేసి సిద్ధాంత శిరోమణి, ఇక్కడ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇదంతా అకాడమీ బుక్లో ఉన్నదాన్ని మీకు పీడిఎఫ్గా తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 7 ఏళ్ల బాలిక వైద్యం, ఇదంతా అవసరం లేదు.
మరి సిద్ధాంత శిరోమణి అనేటటువంటి గ్రంథం ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్, ఇది అకాడమీ బుక్లో ఉంది. మరి భాస్కరాచార్యుడు రచించినటువంటి ఈ సిద్ధాంత శిరోమణి అన్న గ్రంథాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంకో గ్రంథం ఉంటుంది ఫ్రెండ్స్, అది కరణ కుతూహలం, అది కూడా మీకు నెక్స్ట్ కంటిన్యూషన్లో వస్తుంది. సిద్ధాంత శిరోమణి అనేటటువంటి గ్రంథం, కరణ కుతూహలం, ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి. ఈ రెండు గతంలో చాలాసార్లు అడిగినటువంటి బిట్స్ ఫ్రెండ్స్. మరి సిద్ధాంత శిరోమణి అనేటటువంటి గ్రంథాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ప్రతిదీ భాస్కరాచార్యుడు అనగానే మీరు సూర్యుడు అని గుర్తుపెట్టుకోండి. సూర్యుడు చూడండి ఇక్కడ సూర్యుడు, మరి సూర్య కిరణాలు భూమి మీద పడేటప్పుడు మన శిరస్సు అనేది చాలా వేడెక్కుతుందని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మరి చాలా వేడెక్కుతుంది. మణి అంటే మరి డబ్బులు, మీరు ఎట్లయినా గుర్తుపెట్టుకోండి. లేదా సూర్య కిరణాలకు ఈ డబ్బులు అనేవి, మణి అనేది కాలిపోతుందని గుర్తుపెట్టుకోండి. శిరస్సు అనేది కాలిపోతుందని గుర్తుపెట్టుకోండి. చాలా ఈజీ. చూడండి, సిద్ధాంత శిరోమణి, శిరస్సు అనగానే మనకు సూర్యుడు గుర్తుకు రావాలి. సమ్మర్లో సూర్యకిరణాలకి మన శిరస్సు అనేది వేడెక్కుతుంది, మణి అనేది కాలిపోతుందని మనం గుర్తుపెట్టుకుంటే భాస్కరాచార్యుడు 2 అనేటటువంటి పదం చాలా ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ గ్రంథంలో ఈ సిద్ధాంత శిరోమణి అనేటటువంటి గ్రంథంలో మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి? సిద్ధాంత శిరోమణి అనేటటువంటి ఈ గ్రంథంలో మొత్తం వచ్చేసి ఫ్రెండ్స్ 4 భాగాలు ఉన్నాయి. ఈ 4 భాగాలలో మొట్టమొదటి భాగానికి పెట్టినటువంటి పేరు ఏంటంటే ఫ్రెండ్స్, తన కూతురు పేరే పెట్టుకోవడం జరిగింది, లీలావతి. రేపు ఎగ్జామ్లో ఇలాంటివి అడగొచ్చు. సిద్ధాంత శిరోమణి అనేటటువంటి గ్రంథంలో ఉన్నటువంటి 4 భాగాలలో ఏ భాగానికి లీలావతి అని పేరు పెట్టడం జరిగిందంటే మొదటి భాగం అంటే క్లారిటీగా మనకు అకాడమీ బుక్లో ఇచ్చాడు ఫ్రెండ్స్. అకాడమీ బుక్లో ఎలా అయితే ఉంటుందో ఎగ్జామినర్ కూడా యాజ్ ఇట్ ఈజీగా, అది రాంగ్ అయినా రైట్ అయినా యాజ్ ఇట్ ఈజీగా అదే ఇస్తాడు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా అదే కరెక్ట్ ఫ్రెండ్స్. ఇంకా అది ఫైనల్గా ఇచ్చేటటువంటి జడ్జిమెంట్ కూడా అకాడమీ బుక్కే కాబట్టి మనం అలాంటివి చూసుకోండి. ఎప్పుడైనా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, అది జీకే కానివ్వండి, కరెంట్ అఫైర్స్ కానివ్వండి, కంటెంట్ కానివ్వండి, కొన్ని మేజర్ పాయింట్స్ మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. మొట్టమొదటిది, ఫస్ట్ది, ఇట్లాంటి పదాలు మనకి ఎక్కడైనా జీకే కరెంట్ అఫైర్స్ కానివ్వండి ఎలాంటిదైనా సరే మొట్టమొదటిది, ఫస్ట్ది, ఫేమస్ పదాలు కనుక ఎక్కడైనా తగిలితే వాటిని బాగా ఫోకస్ చేయండి. ఇక్కడ ఏమన్నాడు? మొదటి భాగము అన్నాడు. మొదటి భాగము అంటే 4 భాగాలలో మొదటి భాగానికి పెట్టిన పేరు ఏంటంటే ఫ్రెండ్స్ లీలావతి. లీలావతి అంటే తన కూతురు పేరు కాబట్టి ఆ రోజు నుంచే లీలావతి గణితం అనేటటువంటి పేరు కంటిన్యూషన్ అవుతూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి గతంలో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఏపీలోనే అడిగినటువంటి బిట్స్. మరి సిద్ధాంత శిరోమణి అనేటటువంటి గ్రంథం ఏ సంవత్సరంలో మరి రావటం జరిగింది, రచించడం జరిగిందంటే 1150. చాలా రకాలైనటువంటి పుస్తకాల్లో 1144 అని 1149 అని ఇస్తూ ఉన్నాడు. అకాడమీ బుక్లో ఏపీ టీఎస్, నేను డిఎడ్ బిఎడ్ 2 రాష్ట్రాలు అన్నీ చూసా ఫ్రెండ్స్, యాజ్ ఇట్ ఈజ్గా 1150 అని ఉంది. ఈ 1150ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే శిరోమణి అన్నాడు ఫ్రెండ్స్. సిద్ధాంత శిరోమణిని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే శిరో అంటే శిరస్సు అని గుర్తుపెట్టుకోండి, మణి అంటే డబ్బులు అని గుర్తుపెట్టుకోండి, 50-50 అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 50-50 మనీ అంటే డబ్బులు, ఒక 50-50 లాగా గుర్తుపెట్టుకుంటే 50 సరిపోతుంది. ఇక 11 అనేది ఆటోమేటిక్గా మనం కన్ఫ్యూజ్ అయ్యాము, ఓ 2-3 సార్లు చదువుతాం కాబట్టి గుర్తుంటుంది. 1150 అనేది సిద్ధాంత శిరోమణి అని గుర్తుపెట్టుకోండి. ఇంకా 11 గుర్తు రావాలనుకోండి ఫ్రెండ్స్, సిద్ధాంతాలో ఎస్ అనే పదం వస్తుంది కదా. ఎస్ అంటే స్టార్టింగ్ అని అర్థం. స్టార్టింగ్ ఉండే నెంబర్ ఎంత? 1 ఫ్రెండ్స్. అంటే 1 అని గుర్తుపెట్టుకోండి. మీరు ఎలాగైనా ఇంకా మీకు ఏమైనా లాజిక్స్ ఏమైనా వచ్చినా కూడా గుర్తుపెట్టుకోండి. సిద్ధాంత శిరోమణి అంటే సిద్ధాంత అంటేనేమో స్టార్టింగ్ 1 శిరోమణి అంటేనేమో మణి అంటేనేమో 50-50 అని గుర్తుపెట్టుకోండి. అట్లా గుర్తుపెట్టుకుంటే మనకు సిద్ధాంత శిరోమణి అనేటటువంటి గ్రంథం గురించి మనకు వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి క్లారిటీగా మనకు అకాడమీ బుక్లో ఇచ్చాడు ఫ్రెండ్స్. ఈ సిద్ధాంత శిరోమణి అనేటటువంటి ఈ గ్రంథంలో మొత్తం నేను 4 భాగాలు ఉంటాయి, 4 పార్ట్స్ ఉంటాయని చెప్పా. అందులో ఫస్ట్ భాగానికి లీలావతి అని పేరు పెట్టడం జరిగింది, లీలావతి గణితం. రెండవది బీజగణితం, మూడవది గణితాధ్యాయం, 4వది వచ్చేసి ఫ్రెండ్స్ గోళాధ్యాయం. దీన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ 4ంటిని. రేపు ఎగ్జామ్లో ఈ క్రింది వానిలో సిద్ధాంత శిరోమణికి సంబంధించినటువంటి భాగాలలో కానిదేంటి, లేదా మ్యాచింగ్ కానివ్వండి, డిఫరెంట్ ఇవ్వచ్చు. ఎందుకంటే అకాడమీ బుక్లో క్లియర్గా ఉంది ఫ్రెండ్స్.
మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే మీరు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మరి భాస్కరాచార్యుడికి కూతురు పేరు మనందరికీ తెలుసు, లీలావతి అని గుర్తుపెట్టుకున్నాంగా. లీలావతి ఎప్పుడు బిజీగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి, బిజీగా అని గుర్తుపెట్టుకోండి. బిజీగా అంటేనేమో బి అంటేనేమో బీజగణితం అని గుర్తుపెట్టుకోండి, జి అంటేనేమో గణితాధ్యాయం అని గుర్తుపెట్టుకోండి, ఇంకొక జి అంటేనేమో గోళాధ్యాయం అని గుర్తుపెట్టుకోండి. భాస్కరాచార్యుని కూతురు లీలావతి ఎప్పుడు బిజీ అని గుర్తుపెట్టుకోండి. బిజీ అనే పదం వస్తే బీజగణితం, జి అంటేనేమో గణితాధ్యాయం, ఇంకొక జి అంటేనేమో గోళాధ్యాయం. ఇట్లా నాలుగింటిని మనం లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మర్చిపోవద్దు, సిద్ధాంత శిరోమణి అనేటటువంటి గ్రంథంలో మొదటి భాగానికి పెట్టిన పేరు ఇది ఇంపార్టెంట్, లీలావతి గణిత. అది మీరు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మొత్తం భాగాల సంఖ్య ఎంతంటే 4. ఈ 4 కూడా గుర్తుపెట్టుకోవాలనుకోండి ఫ్రెండ్స్, 4ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఎట్లా అంటే ఫ్రెండ్స్ చూడండి, మరి ఈ 4ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సిద్ధాంత శిరోమణి, మన శిరస్సు అనేది, మన తల అనేది, మన బ్రెయిన్ అనేది 4 దిక్కులు అంటే ఫ్రెండ్స్ 4 దిక్కులు ఆలోచిస్తుందని గుర్తుపెట్టుకోండి. అంటే ఈస్ట్ వెస్ట్ అని, నార్త్ సౌత్ అని, ఇట్లా 4 భాగాలుగా మన బ్రెయిన్ ఆలోచిస్తుందని గుర్తుపెట్టుకోండి. మనీ అంటే, లేదా అలా కాకుండా మనీ అనుకోండి ఫ్రెండ్స్, మనీ అనేది 4 దిక్కుల్లో ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మీరు ఎలాగైనా సిద్ధాంత శిరోమణి అనగానే మీరు 4 భాగాలు అనేది మీకు ఆ విధంగా అట్లా కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూషన్ ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. ఇవన్నీ గతంలో అడిగినటువంటి బిట్సే ఫ్రెండ్స్. ఇవన్నీ మేజర్ పాయింట్స్ ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా జనరల్ పాయింట్స్, మీరు చదువుకోండి, అవి అంత ఇంపార్టెంట్ ఏమి ఉండవు. మరి లీలావతి అనేది మొదటి భాగం మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. రేపు ఎగ్జామ్లో సిద్ధాంత శిరోమణి అనేటటువంటి గ్రంథంలో మరి మొదటి భాగమైనటువంటి లీలావతి అనేటటువంటి భాగంలో ఏమేమి ఉన్నాయి, లీలావతి అనేటటువంటి ఆ గణితంలో లేనిదేంటి, ఉన్నాయి ఏంటి, రేపు అడిగే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. గతంలో ఏపీ టెట్ అండ్ టీఆర్టీలో గతంలో అడిగాడు ఫ్రెండ్స్, ఆన్లైన్ ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు. మరి లీలావతి అనేటటువంటి భాగంలో ఏమేమి ఉన్నాయంటే ఒక చిన్న లాజిక్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ మీరు మరి బట్టి బండగా గుర్తుపెట్టుకోవాలంటే కష్టం. అసలే ఏపీలో టెన్షన్ మధ్యలో మరి చాలా గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో టెట్ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి చాలా తక్కువ టైం ఇచ్చి నిరుద్యోగంలో ఒక పెద్ద గందరగోళంలో పడేసినటువంటి ఈ పరిస్థితుల్లో మరి మనం కన్ఫ్యూజ్గా చదువుతూ ఉంటే ఏది చదువుతున్నామో ఏది చదవట్లేదు, అసలు ఏంటి జీవితం అనేటటువంటి రకరకాలుగా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ఫ్రెండ్స్ ఎటువంటి టెన్షన్ పడకుండా చాలా ప్రశాంతంగా ఆలోచించుకుంటూ చాలా లాజిక్గా చదవండి. తక్కువ టైంలో కూడా మీరు ఎలాంటివైనా చదువుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం లీలావతి అనేటటువంటి ఈ ఫస్ట్ భాగం ఫ్రెండ్స్. లీలావతి గణితం, సిద్ధాంత శిరోమణి అనేటటువంటి గ్రంథంలో మొదటి భాగం లీలావతి గణితం. ఇందులో ఏమేమి ఉంటాయి అంటే అన్నీ అందులోనే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. మీరు చూడండి, ఇక్కడ నేను రాస్తాను లీలావతి అనేటటువంటి పేరులోనే అన్నీ ఉన్నాయి. చూడండి, లీలావతిలో వా అంటేనేమో వర్గము అని గుర్తుపెట్టుకోండి. వా అంటేనేమో వర్గము వర్గమూలము. వర్గమూలం వచ్చిందంటే ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా గణమూలం 2 వచ్చేస్తాయి. అట్లా రెండింటిని గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ అందులోనే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. లీలావతిలో వా అంటేనేమో ఫ్రెండ్స్ ఇక్కడ మరోసారి చూపిస్తున్న వర్గమూలం అని గుర్తుపెట్టుకోండి. ఈ 2 వస్తే గణమూలము 2 వచ్చేస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి లీలావతిలో ఇంకా వా అంటేనేమో ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ విలోమ పద్ధతి అని కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, విలోమ పద్ధతి అంటే ఇక్కడే ఉంది. వా అంటేనేమో విలోమ పద్ధతి. అంటే ఇక్కడ లీలావతిలో వాన్ తీసుకున్నట్లయితే ఫ్రెండ్స్ వర్గం వచ్చేసింది, వర్గమూలం వచ్చింది, గణమూలము, విలోమ పద్ధతి అనేటటువంటి పదం. మరలా ఇంకొక వా అంటేనేమో ఫ్రెండ్స్ చూడండి వడ్డీ. ఇక్కడ వడ్డీలో వా ఉంది. అంటే లీలావతిలో వాన్ తీసుకుంటే ఇన్నున్నాయి ఫ్రెండ్స్. మరి లీలావతిలో లాన్ తీసుకుంటే ఫ్రెండ్స్ లాభ నష్టాలు. రేపు ఎగ్జామ్లో ఈ క్రింది వానలో లీలావతి గణితంలో లేనిదేంటి, ఉన్నాయి ఏంటి అన్నాడు అనుకోండి, లా అంటేనేమో లాభ నష్టాలు అయిపోయింది ఫ్రెండ్స్. ఇక తర్వాత వచ్చేసి ప్రస్తారాలు సంయోగాలు. అదొక్కదాన్ని మీరు కొంచెం లాజిక్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. దాన్ని కూడా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే వా అనే పదాన్ని మీరు కొంచెం సేపు పాలాగా అనుకున్నట్లయితే ప్రస్తారాలు సంయోగాలు అట్లా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకా లీలావతికి సంబంధించినటువంటి మరొక ఇంపార్టెంట్ బిట్స్ ఏంటంటే ఫ్రెండ్స్ 0తో భాగహారం లేదు, విలోమ పద్ధతి, ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ 0తో భాగహారం నిషేధం అంటే లేదు. ఇట్లా మీరు లాజిక్గా
చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, అది కూడా గతంలో అడిగాడు. చతుర్విధ ప్రాథమిక క్రియలు. చతుర్విధ ప్రాథమిక క్రియలు అంటే మన అందరికీ తెలుసు ఫ్రెండ్స్. చతుర్విధ క్రియలు అంటే ప్రక్రియలు అంటే ప్లస్, మైనస్, ఇంటూ అండ్ డివిజన్, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. వీటన్నింటిని మనం చతుర్విధ ప్రక్రియలు అంటాడు. గతంలో అడిగాడు ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్ కాబట్టి. మరి ఇది లీలావతిలో ఎలా గుర్తుపెట్టుకోవాలంటే తా అనే పదం ఉందిగా ఫ్రెండ్స్. తా అంటే ఏమో తీసివేత అని గుర్తుపెట్టుకోండి. ఇక తీసివేత అంటే ఆటోమేటిక్గా మనకు ఎడిషన్స్, ఇంటూ అండ్ డివిజన్స్ ఈ 3 ఆటోమేటిక్గా వస్తాయి. కాబట్టి చతుర్విధ ప్రక్రియలు కూడా ఈ లీలావతి గణితంలోనే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, అన్నీ వా అంటే వర్గమూలం, వర్గమూలం, ఘనం, ఘనమూలం. తర్వాత లా అంటేనేమో లాభ నష్టాలు, వా అంటేనేమో వడ్డీ, వా అంటేనేమో విలోమ పద్ధతి. ఇట్లా లేదా నెక్స్ట్ సున్నాతో భాగాహారం నిషేధం అంటే ఇంతకుముందు మీకు ఆ లాజిక్ చెప్పలేదు ఫ్రెండ్స్. చూడండి, లీలావతిని సున్నాతో ఎలా మీరు గుర్తుపెట్టుకుంటారంటే, లీలావతి అనేటటువంటి అమ్మాయి మరి చదువులో చాలా వెనుకబడినటువంటి అమ్మాయి అని అందుకనే భాస్కరాచార్యుడు మరి తన కూతురికి వైదవ్యం కలిగిన వెంటనే ఏం చేశారు అంటే, తన కూతురికి తన టాలెంట్ అంతా ఉపయోగించి అనేక రకాలైనటువంటి గణితానికి సంబంధించినటువంటి గ్రంథాలను అవపోసనాలు పట్టించాడు ఫ్రెండ్స్. మరి దాన్ని మీరు సున్నాతో భాగాహారం నిషేధం అంటే అలా లాజిక్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం మరి లీలావతి గణితానికి సంబంధించి పాయింట్స్ని అకాడమీ బుక్లో ఉన్న పాయింట్స్ని మనం చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది ఫస్ట్ భాగం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి రెండో భాగం గురించి కంటిన్యూషన్లో చూద్దాం. రెండో భాగం అవి మామూలుగా అంత ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్. ఫస్ట్ భాగం వచ్చేసి చాలా ఇంపార్టెంట్. మరి రెండవది వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది రెండవ భాగం వచ్చేసి బిజీ అనుకున్నాంగా మనం ఫ్రెండ్స్. ఇంతకుముందు లీలావతి చాలా బిజీ. బిజీ అంటే బి అంటేనేమో బీజగణితం, జి అంటేనేమో గణితాధ్యాయం, ఇంకొక జి అంటేనేమో గోళాధ్యాయం మనం లాజిక్గా గుర్తుపెట్టుకున్నాం. ఇక బీజగణితానికి సంబంధించి సెకండ్ పార్ట్ లీలావతి గణితం అనేది ఫస్ట్ది, బీజగణితం అనేది సెకండ్ పార్ట్ ఫ్రెండ్స్. ఇవన్నీ సిద్ధాంత శిరోమణిలో ఉన్న పార్ట్స్. ఈ బీజగణితం అనేది మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి మనం బీజగణితాన్ని ఇంగ్లీష్లో ఆల్జీబ్రా అంటే గుండె గాబరా అన్నట్టు మన మాస్టర్స్ చిన్నప్పుడు చెప్పేవాళ్ళుగా ఫ్రెండ్స్. ఇవన్నీ ఇందులో ఏమిటాయి అంటే అన్నీ ఇందులో వర్గ సమీకరణాలు, అసమీకరణాలు, సాధన చేయటాలు, 2 ఈక్వేషన్స్ ఇస్తే ఆ రెండింటిని సాల్వ్ చేయటాలు. అంటే ఇందులో అన్నీ ఏముంటాయంటే ఫ్రెండ్స్ వర్గ సమీకరణాలు, అసమీకరణాలు, ధన రుణ రాశులు అంటే పాజిటివ్ నంబరు అంటే ప్లస్ ఆర్ మైనస్, ఇవన్నీ ఎందులో ఉంటాయంటే బీజగణితం. దీనికి లాజిక్ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. ఇది మ్యాథ్స్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా గుర్తుపెట్టుకుంటారు. కానీ మరి నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎస్జిటిని రాసే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళు కూడా వీటిని చాలా లాజిక్గా గుర్తుపెట్టుకోవాలి. ఎలా లాజిక్గా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రెండ్స్, ఇక్కడ బీజగణితము అంటే మనందరికీ తెలుసు, బీజములు అంటే విత్తనాలు. విత్తనాలతో మనం మరి విత్తనాలు అనేటటువంటి పదాన్ని మన లాజిక్గా గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, విత్తనము అనే నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసం ఫ్రెండ్స్. మ్యాథ్స్ వాళ్ళకి అవసరం లేదు. మరొకసారి చెప్తున్నా ఫ్రెండ్స్, మ్యాథ్స్ వాళ్ళకి ఇవేం అవసరం లేదు. బీజగణితం అంటే ఆల్జీబ్రా అంటే అందరికీ తెలుసు, ఈక్వేషన్స్ అన్ని ఈక్వేషన్స్ ఉంటాయి అనేది. ఇందులో ధనరాశులు, రుణరాశులు అంటే ప్లస్ ఆర్ మైనస్లు ఇవన్నీ మ్యాథ్స్ వాళ్ళకి నోటెడ్. బట్ నాన్ మ్యాథ్స్ వాళ్ళని ఎలా గుర్తుపెట్టుకోవడానికి లాజిక్. బీజము అంటే విత్తనాలు అనేటటువంటి పదం మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే, విత్తనాలు ఎవరికి ఉంటాయి ఫ్రెండ్స్? వ్యవసాయదారులకు అంటే రైతులకు. మరి విత్తనాలు ద్వారా రైతులు పంటలు పండించడం వల్ల వాళ్ళకు బాగా ధనం వస్తుందని గుర్తుపెట్టుకోండి. ధనము అంటే ధనరాశులు. అదేవిధంగా రుణం వస్తుంది, రుణం ఇవ్వచ్చు కాబట్టి రుణరాశులను గుర్తుపెట్టుకోండి. ధనరాశులు అదేవిధంగా రుణరాశులు అంటే ఇవి బీజగణితానికి సంబంధించి, విత్తనాలకు సంబంధించి. రేపు ఎగ్జామ్లో ధన రుణరాశులు అనే పదం అనగానే మీకు ఇక బీజము విత్తనాలను గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నాన్ మ్యాథ్స్ వాళ్ళు. అదేవిధంగా సమీకరణాలు, అసమీకరణాలు వీటిని ఎలా గుర్తుపెట్టుకుంటారు? బీజము అంటే బీజములు అంటే విత్తనాలు అనేటటువంటి పదం అందరికీ తెలుసుగా ఫ్రెండ్స్. ఈ విత్తనాలని రైతులు ఏం చేస్తారంటే సమీకరణం అంటే ఏంది? సమీకరించుకుంటారు. అంటే వాటిని మరి ఎక్కడున్నా కొనుక్కుంటారు. మరి వ్యవసాయం చేయటం కోసం సమీకరించుకుంటారు అనేటటువంటి పదాన్ని చాలా లాజిక్గా మీరు ఇక్కడ ఉన్న వాటిని అన్నింటినీ కూడా విత్తనాలతో లింక్ చేసుకోండి ఫ్రెండ్స్, నాన్ మ్యాథ్స్ వాళ్ళగా. మీకు కొన్ని నేను కొన్ని మిస్ చేసినా కూడా ఈ విత్తనాలతో లింక్ చేసి చదువుకోండి. మీకు ప్రతిదీ కూడా చాలా ఈజీగా మీరు లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మరి రెండవది సిద్ధాంత శిరోమణిలో రెండవ భాగం. ఇవన్నీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్.
కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి నేను చెప్పేటటువంటి లాజిక్స్. నెక్స్ట్ వచ్చేసి మూడవది, మరి 3, 4 అంత ఇంపార్టెంట్ ఏమి కాదు, అవి జనరల్ పాయింట్స్గా మీరు చదువుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, 3వ పాయింట్ వచ్చేసి బిజీలో జీ అంటేనేమో గణితాధ్యాయం. ఇక గణిత వనంలోని అందరికి సంబంధించిందే ఫ్రెండ్స్. ఇక్కడ గ్రహాలకు సంబంధించినటువంటి విషయాలన్నీ ఉంటాయి. ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఫస్ట్ది, రెండవది చాలా ఇంపార్టెంట్, అవి ఎక్కువ చదువుకోండి. ఇక గణితాధ్యాయానికి సంబంధించి గ్రహాలకు సంబంధించిన గణితం అనేది చాలా రేర్గా అడుగుతున్నది కాబట్టి అది ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇక భాస్కరాచార్యునికి సంబంధించిన 2వ గ్రంథం కరణ కుతూహలం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా 2వ గ్రంథం అన్నాడు. రేపు ఎగ్జామ్లో మరి సిద్ధాంత శిరోమణి అనేటటువంటి గ్రంథం అని ఇచ్చి క్రింద ఆప్షనల్స్లో భాస్కరాచార్యుని మొదటి గ్రంథం, భాస్కరాచార్యుని 2వ గ్రంథం ఇలా ఇస్తే మామూలుగా పైన చదువుకునే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు ఖచ్చితంగా. ఇది మొదటి గ్రంథమా 2వ గ్రంథమా అనేటటువంటి కన్ఫ్యూజ్లో కూడా పడతాం. కాబట్టి ఇది 2వ గ్రంథం కరణ కుతూహలం, మొదటి గ్రంథం వచ్చేసి ఫ్రెండ్స్ సిద్ధాంత శిరోమణి. అది దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏం కన్ఫ్యూజ్ కాకుండా ఉండటం కోసం నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఈ డౌట్లు కూడా వస్తాయి. సిద్ధాంత శిరోమణి అనేది ఫస్ట్ గ్రంథం ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే ఫ్రెండ్స్, సిద్ధాంత అనేటటువంటి పదంలో సి అంటే ఏంది ఫ్రెండ్స్, ఎస్ అంటే స్టార్టింగ్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. సిద్ధాంతాలో మనం సిని, ఇక్కడ సిద్ధాంతాలో ఇట్లా తెలుగులో ఉన్న సిని మనం ఇంగ్లీష్లో ఎస్ అనేటటువంటి లాజిక్గా గుర్తుపెట్టుకుంటే స్టార్టింగ్ అని గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్ అంటే మొదటిది, సిద్ధాంత శిరోమణి స్టార్టింగ్ అని గుర్తుపెట్టుకోండి. ఇక 2వది ఆటోమేటిక్గా కరణ కుతూహలం అనేటటువంటి గుర్తుపెట్టుకోవచ్చు. మరి సిద్ధాంత శిరోమణి అనేది ఓకే, ఇంతకుముందు మనం చెప్పాం ఫ్రెండ్స్, శిరోమణి అంటే శిరస్సు అని గుర్తుపెట్టుకున్నాం. సూర్యకిరణాలకు శిరస్సు వేడెక్కుతుంది కాబట్టి సిద్ధాంత శిరోమణి అనేది భాస్కరాచార్యుడు సూర్యుడు. మరి కరణ కుతూహలాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, భాస్కరాచార్యుడికి సంబంధించి 2వ గ్రంథం కరణ కుతూహలాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారండి ఫ్రెండ్స్. మీరు కూడా మనం చాలా లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. కరణ కుతూహలం అనేటటువంటి 2వ గ్రంథం భాస్కరాచార్యుడికి సంబంధించి 2వ గ్రంథం అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలా అంటే భాస్కరుడు అంటే సూర్యుడు అని గుర్తుపెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. ఈ సూర్యుడి నుంచి వచ్చేటటువంటి అన్నీ కూడా ఏంటి ఫ్రెండ్స్, సూర్యకిరణాలు. కరణ అనేటటువంటి పదాన్ని కొంచెంసేపు మీరు కిరణ అని గుర్తుపెట్టుకోండి. కిరణ అంటే కిరణాలు అని గుర్తుపెట్టుకోండి. ఇక ఆటోమేటిక్గా సూర్యుడు గుర్తొస్తాడు. సూర్యుడు గుర్తొస్తే మీకు భాస్కరాచార్యుడు ఈజీగా గుర్తొస్తాడు ఫ్రెండ్స్. స్టార్టింగ్ గ్రంథం ఏమో, స్టార్టింగ్ అంటేనేమో సిద్ధాంత శిరోమణి ఫ్రెండ్స్. 2వది కిరణాలు అంటేనేమో కరణ కుతూహలం అని గుర్తుపెట్టుకోండి. మ్యాథ్స్ వాళ్ళు కొంచెం లాజిక్గా గుర్తుపెట్టుకుంటారు. నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇలాంటి లాజిక్స్ని కనుక మీరు అప్లై చేస్తే మీరు కూడా చాలా వేగంగా అన్నింటిని చేస్తారు ఫ్రెండ్స్. మరి కరణ కుతూహలం, ఈ కిరణ కుతూహలం అనేటటువంటిది దేనికి సంబంధించిందంటే ఫ్రెండ్స్, ఇది గ్రహ గణన పద్ధతులకు సంబంధించింది. ఇప్పుడే చెప్పాగా ఫ్రెండ్స్ మీకు, కరణ అంటే కిరణాలు అని గుర్తుపెట్టుకోండి. కిరణాలు అంటే ఏంది, సూర్యుడికి సంబంధించింది. సూర్యుడు అంటే మీరుగా గ్రహాలకు సంబంధించిందేగా ఫ్రెండ్స్. అంతేగా ఫ్రెండ్స్, మన అందరికీ తెలుసు సోషల్లో మరి సూర్యుడికి భూమి అడ్డు వచ్చినప్పుడు ఒక గ్రహణం, సూర్యుడికి చంద్రుడు అడ్డు వచ్చినప్పుడు ఒక గ్రహణం. ఇవన్నీ మనకు సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అన్ని గ్రహాల గురించి చదువుకున్నాం గతంలో, అవన్నీ మనకు తెలుసు. మరి శ్వాసలకు సంబంధించినటువంటి వీడియోని అప్లోడ్ చేసేటప్పుడు కూడా మళ్ళీ ఆ గ్రహాల గురించి మీకు చాలా లాజిక్గా ఎలా గుర్తుపెట్టుకోవాలో మీకు చెప్తా ఫ్రెండ్స్. మరి ఇక్కడ ఈ కరణ అంటేనేమో కిరణ అని గుర్తుపెట్టుకుంటే, కిరణ అంటేనేమో సూర్యుడు అని గుర్తుపెట్టుకుంటే, మీరు ఒకదానికొకటి లింక్ చేసుకుంటే ఫ్రెండ్స్ అది గ్రహ గణన పద్ధతులను సూచిస్తుందని చాలా లాజిక్గా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మరి భాస్కరాచార్యుడికి సంబంధించినటువంటి 2వ గ్రంథం. ఇక ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ బిట్స్ ఎగ్జామినర్ ఫోకస్ చేశాడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఇప్పటి వరకు మనం చెప్పుకున్న దాంట్లో ముఖ్యంగా అడిగితేనేమో సిద్ధాంత శిరోమణి స్టార్టింగ్ గ్రంథం. మరి సిద్ధాంత శిరోమణి అనేటటువంటి గ్రంథంలో ఎన్ని భాగాలు ఉన్నాయి, ఎన్ని పార్ట్స్ ఉన్నాయంటే 4. ఆ 4 గురించి లాజిక్గా చెప్పాం, అడిగితే అక్కడ అడగాలి బిట్టు. మిస్ అయితే మరి భాస్కరాచార్యుడికి సంబంధించినటువంటి 2వ గ్రంథం కిరణ కుతూహలం. కిరణ అని ఎందుకంటున్నా అంటే సూర్యకిరణాలు, కరణ కుతూహలం. అడిగితే ఇక్కడ అడగాలి ఫ్రెండ్స్. ఇది గతంలో అడిగిన ఇవన్నీ. మరి కరణ కుతూహలము, కిరణ కుతూహలము అనేది దేనికి సంబంధించిందంటే కిరణాలు కాబట్టి గ్రహ గణన పద్ధతులు మిస్ అయితే ఇక్కడ అడగాలి ఫ్రెండ్స్. ఒకవేళ ఆ రెండిట్లో మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఫోకస్ చేస్తాడు. వీటిని కూడా మనం ఫటాఫట్ 5 నిమిషాల లోపే మనం లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ
సున్నాకు చెందినటువంటి నియమాలు ఇచ్చాడు. సున్నా అంటే ఏంది ఫ్రెండ్స్? సూర్యుడేగా. భాస్కరుడు సున్నా షేప్లో ఉంటాడు. స్టార్టింగ్లోనే మీకు చెప్పా కాబట్టి అలా ఈజీగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సున్నా అనగానే జీరో గుర్తుపెట్టుకుంటే, జీరో అంటే సూర్యుడు కాబట్టి మరి భాస్కరాచార్యుడు ఇంకంతే. రేపు భాస్కరాచార్యుడా, ఆర్యభట్టానా, యూక్లిడా ఇట్లా నలుగురు గురించి ఇచ్చాడనుకోండి, సున్నా అంటే సూర్యుడు షేపు అనేది మరి భాస్కరుడు ఆ షేపు కాబట్టి సున్నా అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన ఏంటంటే a + 0 = a, a × 0 = a. జీరోను జీరోతో భాగిస్తే భాగఫలం 0. మనకు ఒక్కటే ఫ్రెండ్స్, మనకి ఇచ్చినటువంటి పాయింట్స్ అన్నీ ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని అకాడమీ బుక్లు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మీరు పూర్తిగా చదవనవసరం లేదు ఫ్రెండ్స్. కొన్ని లాజిక్ పాయింట్స్ని, కొన్ని కీవర్డ్స్ని గుర్తుపెట్టుకోండి అంతే. యాజ్ ఇట్ ఈజీగా ఇదంతా ఒక పదం క్లియర్గా ఇస్తాడు కాబట్టి ఎగ్జామ్లో కీవర్డ్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది ఫ్రెండ్స్. సున్నా అనే పదం తగిలిందంటే ఫ్రెండ్స్ మీరు ఇక సున్నాతో భాగించిన, సున్నాతో హెచ్చ వేసిన, సున్నాతో కూడిన ఏది సున్నా అంటే మీరు భాస్కరుడు సన్ గుండ్రంగా ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి అంతే. రెండోది ఫ్రెండ్స్ ప్రస్తారాలు, సంయోగాలు. ఇది ప్రస్తారాలు, సంయోగాలు అనేది జనరల్గా ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్లో ఇదొక టాపిక్. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? మీరు ప్రస్తారాలని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. సూర్యుడితోనే మీరు లింక్ చేసుకున్న సూర్యుడితోనే లింక్ చేసుకుంటే అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. సూర్యకిరణాలు ఎప్పుడూ కూడా ప్రసారం అవుతాయని గుర్తుపెట్టుకోండి. ప్రస్తారాలు అంటే ప్రసారం అవుతాయని గుర్తుపెట్టుకోండి. రేపు ఎగ్జామ్లో ప్రస్తారాలు, సంయోగాలు అనగానే ప్రసారం అయ్యే ఏంటి? సూర్యుడు అంటే ఏంది? ఆటోమేటిక్గా మనకు భాస్కరాచార్యుడు అనేటటువంటి పదం మన బ్రెయిన్లోకి వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మూడవది, ఇవన్నీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నేను చెప్పేటటువంటి ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. మీరు చదువుతూ ఉన్నప్పుడే మరి వెంటనే అక్కడే మీ టెక్స్ట్ బుక్లో మరి అండర్లైన్ చేసుకుంటూ నేను చెప్పేటటువంటి కొన్ని లాజిక్స్ని అక్కడే మీరు అప్లై చేసుకుంటే ఫ్రెండ్స్, ఒకసారి విని ఒకసారి మీరు రాసుకుంటే ఫ్రెండ్స్, ఇక టైం అనేది వేస్ట్ కాకుండా మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. 5 విలువ 3.1255గా చెప్పాడు. మీకు గతంలో ఆర్యభట్టకి సంబంధించి 5 విలువ ఎంత అనేది మీకు గత వీడియోలో లాజిక్గా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు భాస్కరాచార్యుడికి సంబంధించి 5 విలువ 3.1255. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. భాస్కరుడు అంటే సూర్యుడు అనేటటువంటి పదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఎన్ని అక్షరాలు ఉన్నాయి అంటే 3 లెటర్స్ ఉన్నాయి. 1 2 3. లేదా సూర్యుని ఇంగ్లీష్లో మనం ఏమంటాం? SUN సన్ అంటే 1 2 3 అట్లనే గుర్తుపెట్టుకోండి. అంటే 3 ఇక 1255 అని గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం 1255 ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే ఈ 3కి సేమ్ అటువైపు 3 వచ్చేటట్టు 12గా రాసుకోవచ్చు ఫ్రెండ్స్. 3.12గా రాసాము. చివరిలో 55 ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఫ్రెండ్స్, సూర్యుడిలో ఉన్నటువంటివి ఏదైనా సరే అది మరి పంచభూతాలను కలిగి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. 5 అంటే పంచభూతాలు. సూర్యుడు పంచభూతాలలో ఒకటి అనేటటువంటి జస్ట్ ఒకటి హాస్యంగా గుర్తుపెట్టుకోండి అంతే ఫ్రెండ్స్. సూర్యుడు భాస్కరుడు అనగానే 55 ఎలా గుర్తుపెట్టుకుంటారంటే పంచభూతాలు అన్నట్టు 5 అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మరి 3.1255 అనగానే భాస్కరాచార్యుడికి సంబంధించి చాలా లాజిక్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. దాంతోపాటు కంటిన్యూషన్లో ఇంకొక బిట్ ఇచ్చాడు. సామాన్య గణనలకు 5 విలువ √10గా తీసుకోవచ్చని ప్రతిపాదించాడు. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫ్రెండ్స్, దీన్ని కూడా చాలా ఈజీగా ఇదంతా సూర్యుడితో లింక్ చేసి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అని చెప్పా ఫ్రెండ్స్ ఫస్ట్లోని. ఇక √10లో 0 ఉంది కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. మరి పక్కన 1 అంటే ఫ్రెండ్స్ ఇక్కడ 0, ఈ సూర్యుడు మరి ఈ సృష్టికి ఒక్కడే కాబట్టి 1 అని గుర్తుపెట్టుకోండి. అంటే మొత్తం మీద 10 అనేది సామాన్య గణనలకు √10 అని గుర్తుపెట్టుకోండి. ఇక SUN సన్ కానీ సూర్యుడు 1 2 3 పదాలు కాబట్టి 3. ఈ 3ని మనం యాజ్ ఇట్ ఈజీగా మళ్ళీ 1 2 రాస్తే పంచభూతాలు అంటే 55 అని గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్ చాలా ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బీజగణితంలో కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అంతే. ధన రుణ సంఖ్యలు అని గుర్తుపెట్టుకోండి. ధన రుణ సంఖ్యలు అంటే దీని నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎలా గుర్తుపెట్టుకుంటారు? జనరల్గా అయితేనేమో ధన రుణ అంటేనేమో +or- ఫ్రెండ్స్. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ధన రుణ అనేటటువంటి పదాలు తెలియకపోవచ్చు. వాటిని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ధన అంటే ధనము అని గుర్తుపెట్టుకోండి, డబ్బు అని గుర్తుపెట్టుకోండి. రుణ అంటేనేమో రుణం, అది కూడా డబ్బులాగా మీరు భావించినట్లయితే సూర్యుడి వల్ల మనకు డబ్బు వస్తుందని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సూర్యుడి వల్ల, సూర్యకిరణాల వల్ల
మరి వ్యవసాయదారులకు పంటలు అద్భుతంగా పండుతాయి కాబట్టి ఈ సృష్టి అనేది ఒకసారి ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా మేల్కొంటుంది కాబట్టి ధనము రుణము అనగానే సూర్యుడికి లింక్ చేసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మరి అది భాస్కరాచార్యుడు అనేటటువంటి విషయాన్ని మీకు గుర్తు వస్తుంది. మీకు ఎగ్జామ్లో బిట్టుకి ఆన్సర్ గుర్తు రావటమే కాబట్టి ఫ్రెండ్స్ కీవర్డ్స్ని గుర్తుపెట్టుకోండి చాలు. 5th పాయింట్ వచ్చేసి బీజగణితంలో సంజ్ఞా సంఖ్యలు సామాన్య సమీకరణాలు వర్గ సమీకరణాలు ఇంతకుముందే చెప్పారు ఫ్రెండ్స్. సామాన్య సమీకరణాలు అసమీకరణాలు. మీరు సమీకరణాలు అనేటటువంటి పదాన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రెండ్స్ మీరు సన్ అంటే సూర్యుడు, భాస్కరుడు అంటేనేమో దీంతో లింక్ చేసుకొని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మరి సూర్యకిరణాలు అనేటటువంటివన్నీ కూడా మరి సమీకరించుకుంటాయి అంటే ఒక చోట చేరతాయి అనేటటువంటి ఒక లాజిక్. మీరు నాన్ మ్యాథ్స్ వాళ్ళు మరి ఇలాంటి ప్రయత్నాలు ఎన్నో చేస్తేనే కానీ ఫ్రెండ్స్ ఇవన్నీ మనం గుర్తుండవు కాబట్టి సమీకరణం అంటే సూర్యకిరణాలు అన్నీ కూడా ఒక చోటకు వస్తాయి, సమీకరిస్తాయి అనేది ఒక హాస్యంగా గుర్తుపెట్టుకుంటే దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి 6th పాయింట్ చూడండి ఫ్రెండ్స్. 6th పాయింట్ మరి ఒక ధనరాశి వర్గమూలం ధన రుణ, మళ్ళీ ధన రుణ అనే పదం వస్తే చాలు ఫ్రెండ్స్. ఇక ఎన్ని పాయింట్లు అయినా సరే ధన రుణ, ధనము రుణము అనే పదం వస్తే సూర్యుడికి సంబంధించి మీరు లాజిక్గా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ 7th పాయింట్ వచ్చేసి ఇక సిద్ధాంత శిరోమణి అంటేనే మనకు ఆటోమేటిక్ అయిపోతుంది. మరి ఖగోళ శాస్త్రం భూమి వక్రాన్ని గురించి, భూమి వక్రం అనే పదాన్ని కూడా సూర్యుడు అంటేనేమో ఫ్రెండ్స్ మనకి ఇలా ఉంటాడు కాబట్టి ఓ సూర్యుడు వక్రంగా ఉంటాడనో మరి సూర్యుడు భూమి ఆకారంలో ఉంటుందనో అట్లా లాజిక్గా హాస్యంగా గుర్తుపెట్టుకున్నా దీన్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. లేదా సిద్ధాంత శిరోమణి పదం ఇస్తాడు కాబట్టి దాన్ని మనం భాస్కరాచార్యుడికి లింక్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి 8th పాయింట్ పాస్కల్ త్రిభుజంగా పిలువబడేటటువంటి ద్విపద విస్తరణ అనే పదాన్ని మీరు గుర్తుపెట్టుకున్న చాలు ఫ్రెండ్స్. సూర్యకిరణాలు అనేవి భూమి మీదకు విస్తరిస్తాయి అంతే, అయిపోయింది ఫ్రెండ్స్. దాని గురించి ఎక్కువ టైం మనం స్పెండ్ చేయని అవసరం లేదు. ద్విపద విస్తరణ, ద్వి అంటేనేమో రెండు వైపులా విస్తరిస్తాయి, సూర్యకిరణాలు అనేవి విస్తరిస్తాయి అనే లాజిక్గా గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక పాస్కల్ త్రిభుజంగా అంటే దీన్ని కూడా ఒక లాజిక్గా ఒకవేళ ఈ పదం ఇచ్చాడు అనుకోండి ఫ్రెండ్స్, సమ్మర్లో హాస్యంగా మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ పాస్కల్ అంటే పాస్ అని గుర్తుపెట్టుకోండి. సమ్మర్లో మనం ఆ ప్రాబ్లమ్ని ఎక్కువగా ఫేక్ చేస్తూ ఉంటాం కాబట్టి మనం ఆ విధంగా హాస్యంగా గుర్తుపెట్టుకోండి. మనం ఎలా గుర్తుపెట్టుకున్నామని కాదు ఫ్రెండ్స్, ఎగ్జామ్లో మనం బిట్కి ఆన్సర్ పెట్టడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి మనం హాస్యంగా ఎన్ని రకాలుగైనా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ అట్లా. నెక్స్ట్ 9th బిట్ వచ్చేసి ఫ్రెండ్స్ పైథాగోరియన్ సిద్ధాంతానికి భాస్కరాచార్య మరి అనుభావిక స్వభావము ఉన్నటువంటి ఉత్పత్తిని ఇచ్చాడు. ఇదంతా అవసరం లేదు ఫ్రెండ్స్, మనకి పైథాగోరియన్ అని గుర్తుపెట్టుకోండి. సూర్యుడు చూడండి మనకి పైనే ఉన్నాడు కదా, అలా హాస్యంగా గుర్తుపెట్టుకోండి. పైథాగోరియన్ అంటే అంటే పైన, సూర్యుడు పైన. రేపు పైథాగోరియన్ అనగానే పైన అని గుర్తు వస్తే సూర్యుడు అనగానే భాస్కరాచార్య 2 సెకండ్లలో ఆన్సర్ పెట్టేయటమే ఫ్రెండ్స్, అంతేగా. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇతడు, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గతంలో చాలాసార్లు అడిగినటువంటి బిట్టు. ఇతడు అంకగణిత సమస్యను సాధించేటప్పుడు మెథడ్ ఆఫ్ ఫాల్స్ పొజిషన్ అనేటటువంటి ఒక విధానాన్ని అనుసరించేవాడు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? మెథడ్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మెదడు అని గుర్తుపెట్టుకోండి. మెదడు అని లాజిక్గా గుర్తుపెట్టుకుంటే ఆ సూర్యకిరణాలు విస్తరించి మన భూమి మీద పడటం వల్ల, జనాభా మీద పడటం వల్ల వాళ్ళ మెదడు వేడెక్కుతుందని గుర్తుపెట్టుకోండి. మెథడ్ ఆఫ్ ఫాల్స్ పొజిషన్ అంటే మెదడు అని గుర్తుపెట్టుకోండి. పొజిషన్ అంటే ఏమో మెదడు మీద ఆ పొజిషన్లో కిరణాలు పడతాయి అని గుర్తుపెట్టుకోండి, అయిపోతుంది ఫ్రెండ్స్, అంతే. ప్రతిదాన్ని చూడండి ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ప్రతి పాయింట్ కూడా భాస్కరుడు సూర్యుడికి లింక్ చేసి నేను చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ 10th పాయింట్ ప్రతి డిగ్రీ యొక్క సైన్ కోణ విలువలు. డిగ్రీ అంటే చూడండి ఉష్ణోగ్రతని, సూర్యకిరణాల ఉష్ణోగ్రతని డిగ్రీలో కొలుస్తారని మనకు తెలుసు ఫ్రెండ్స్. ఇన్ని డిగ్రీల ఉష్ణోగ్రత, అన్ని డిగ్రీల ఉష్ణోగ్రత సమ్మర్లో అంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్. రేపు డిగ్రీ అనే పదం తగిలిందంటే సూర్యకిరణాలే, భాస్కరాచార్యుడిని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇదంతా అవసరం లేదు. ఒకవేళ సైన్ కోణ విలువలు అంటే కోణ అంటే కోణం, సూర్యకిరణాలు ఏ కోణంలో పడుతున్నాయి భూమి మీదకు, మరి లంబంగా పడుతున్నాయా, ఏ విధంగా, ఇది అందరికీ తెలుసు. మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ అని లేదు. కోణము అంటే సూర్యకిరణాలు, మీ ఇష్టం. ఇందులో కొన్ని కీవర్డ్స్ని గుర్తుపెట్టుకుంటే మనకు భాస్కరాచార్యుడు అనేటటువంటి పదం చాలా ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్.
నెక్స్ట్ చూడండి 12th, భూమి స్వశక్తి కారణంగానే మరి అనంతాకాశం అంటే ఏంది ఫ్రెండ్స్? మరి ఎక్కడో అనంతాకాశంలో ఉండేది ఎవరు? సూర్యుడేగా ఫ్రెండ్స్, భాస్కరాచార్యుడేగా. భూమికి ఆకర్షణ శక్తి ఇది కూడా ఫ్రెండ్స్, భూమికి ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి సూర్యుడు ఆడున్నాడని గుర్తుపెట్టుకోండి, ఆకాశంలో భాస్కరాచార్యుడు అయిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 14th వచ్చేసి ఫ్రెండ్స్, ఇది సూర్య చంద్రాది గ్రహాలు అంటే అదేగా ఫ్రెండ్స్. సూర్యుడు భూమికి అడ్డు వస్తే ఒక గ్రహణం, సూర్యుడు చంద్రుడికి అడ్డు వస్తే ఒక గ్రహణం. గ్రహణం అనే పదం తగిలిన, గ్రహాలు అనే పదం తగిలిన, గ్రహాలు ఫ్రెండ్స్, ఇక్కడ గ్రహణం కాదు, సారీ ఫ్రెండ్స్, గ్రహాలు అంటే గ్రహాల లాగానే సూర్యుడు ఒక గ్రహంగా మీరు భావించినట్లయితే గ్రహం అనే పదం తగిలిందంటే ఫ్రెండ్స్ అది మరి భాస్కరాచార్యుడు అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా త్రికోణమితిలో కోణ అనే పదం వచ్చిందిగా ఫ్రెండ్స్. కోణ అంటే సూర్యకిరణాలు ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క యాంగిల్లో భూమి మీద పడతాయని గుర్తుపెట్టుకోండి. 3 అంటే ఏంటంటే ఫ్రెండ్స్ 3 కోణాలలో 3 యాంగిల్స్లో భూమి మీద పడతాయని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్ ఫ్రెండ్స్ చూడండి, భూమి మీద ఇంతకుముందే చెప్పాను చంద్రగ్రహణం, సూర్యగ్రహణం, ఈ చంద్రకళలు ఇవన్నీ చూడండి, ఇవన్నీ సూర్యుడు వల్లే. సూర్యుడు అంటే ఫ్రెండ్స్ మనకు భాస్కరాచార్యుడు అనే పదం గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ అంతే. ఇక లాస్ట్ పాయింట్ కూడా చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ మీరు లాస్ట్ పాయింట్ని కూడా చాలా ఈజీగా ఈ యంత్రం కానివ్వండి, మరి క్రియారూపం కానివ్వండి, మరి ఇది జనరల్ పాయింట్ కిందకి తీసుకోవచ్చు ఫ్రెండ్స్. గతంలో దీని మీద ఎక్కువగా బిట్స్ అడిగింది లేదు. మరి 15th పాయింట్స్ వరకు అయితే చాలా చాలా ఇంపార్టెంట్. మరి భాస్కరాచార్యుడికి సంబంధించినటువంటి ఈ బిట్స్ అన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్. నేను చిన్న లాజిక్ ఒకటి కన్ఫ్యూజ్ కాకుండా, భాస్కరుడు అంటేనేమో సూర్యుడు అనేటటువంటి పదం గుర్తుపెట్టుకుంటే మనం, సూర్యుడు గుండ్రంగా ఉంటాడు కాబట్టి 0 నియమాలు, సూర్యకిరణాలు మరి యాంగిల్లో పడుతుంటాయి కాబట్టి కోణం అనే పదం వచ్చినా కూడా భాస్కరాచార్యుడు. అదేవిధంగా ప్రసరిస్తాడు కాబట్టి ప్రసారం అంటే ప్రస్తారాలు సంయోగాలు, సూర్యుడు అనే పదంలో 3 ఉంది కాబట్టి ఫ్రెండ్స్ 3.1255 పంచభూతాలు. మరి సూర్యకిరణాల వల్ల మనకు డబ్బు, మరి రైతులకు డబ్బు వస్తుంది కాబట్టి ధనము రుణం చూడండి ఫ్రెండ్స్, అన్నీ అందులోనే ఉన్నాయి. అదేవిధంగా ధనము రుణము అనే పదం ఎక్కడ తగిలినా కూడా అది భాస్కరాచార్యుడు అని గుర్తుపెట్టుకోండి. ఇక భూమి వక్రం అనగానే ఇవన్నీ ప్రతిదీ కూడా మీరు సూర్యుడితో లింక్ చేసుకుంటే ఫ్రెండ్స్ భాస్కరాచార్యుడికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మరి మీకు ఇంకా వీడియోలు అనేవి చాలా వేగంగా మరి అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మరి షాకింగ్గా మరి ఇవ్వాలి టెట్ అండ్ డిఎస్సి నోటిఫికేషన్ రావటం జరిగింది కాబట్టి వాళ్ళు కూడా చాలా కన్ఫ్యూజ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మరి వీడియోస్ని చాలా వేగంగా మీకోసం చాలా వీడియోస్ని అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఒక 2-3 డేస్ లోపే మీకు యాప్ అనేది మరి ప్లే స్టోర్లోకి తీసుకొస్తా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే నా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంకా చాలామంది మిత్రులకు తెలియని వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరికి మనం హెల్ప్ చేయాలనేటటువంటి ఆలోచనతో మనం యూట్యూబ్ ఛానల్ పెట్టాం కాబట్టి ఫ్రెండ్స్ మీరు కూడా అదే మరి ఆలోచనతో మీ ఫ్రెండ్స్కి కానివ్వండి ఎవరికైనా సరే షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ ఇప్పుడే లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల మరింత బూస్ట్ అనేటటువంటిది నాలో కలిగి ఎక్కువ వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తా కాబట్టి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మరి మీ ముందుంటా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.